మీ హిందువులందరూ పిరికి పందలు. దురంధర్ మూవీలో చూపించిన చాలా సీన్స్ నిజంగానే రియల్ లైఫ్ లో జరిగాయి. కానీ అవన్నీ వేరే వేరే టైంలో ఒక స్పెసిఫిక్ టార్గెట్ తో జరిగాయి. వాటన్నిటినీ తీసుకుని ఒకదానికి ఇంకోటి కనెక్ట్ చేస్తూ చాలా అద్భుతంగా మూవీలో చూపించారు. దురంధర్ మూవీ మొత్తానికి బేస్ ఒకే ఒక్క ఆలోచన. అదేమిటంటే ఉగ్రవాదులు అనేవాళ్ళు చాలా ప్లాన్స్ వేసుకుని మన దేశంలోకి వచ్చి మన ప్రజల మీద దాడి చేస్తుంటే అప్పుడు మనం ఉగ్రవాదుల నుండి మన ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటున్నాం. అలా కాకుండా ఉగ్రవాది అనేవాడు అసలు మన దేశంలోకి అడుగు పెట్టడానికన్నా ముందే వాడి ప్లాన్ తెలుసుకుని వాడిని ముందే చంపేయాలి. ఈ ఆలోచన నుండి పుట్టిందే ఆపరేషన్ దురంధర్. దురంధర్ అనేది మన శత్రు దేశంలోకి ఒక స్పై గూఢచారిలాగా వెళ్లి వాళ్లలో ఒకడిలా కలిసిపోయి వాళ్లతో పాటే తింటూ నిద్రపోతూ బ్రతుకుతూ మన శత్రువుల ప్లాన్లను ముందుగానే తెలుసుకుని వాళ్ళు మన దేశం మీద దాడి చేయడానికన్నా ముందే వాళ్ళని వాళ్ళ దేశంలోనే చంపేయాలి. ఇదే ఆపరేషన్ దురంధర్ అంటే. దురంధర్ మూవీలో చాలా మందికి తెలియని వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఏంటి అంటే, దురంధర్ మూవీ మొత్తం పాకిస్తాన్ లో ఉన్న కరాచీలోని ల్యారీ అనే ప్రాంతంలో జరుగుతుంది. పాకిస్తాన్ లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలి అని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల ఓట్లు నిర్ణయిస్తాయి. అందుకే పాకిస్తాన్ లోని ఈ ప్రాంతం మోస్ట్ పవర్ఫుల్ అండ్ వెరీ డేంజరస్. 1700 సంవత్సరంలో ఈ ప్రాంతంలో చేపలు పట్టేవాళ్ళు నివసించేవాళ్ళు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ఆక్రమించినప్పుడు కరాచీ పోర్ట్ ని బాగా డెవలప్ చేయడం మొదలు పెట్టారు. అదే సమయంలో ఈ పోర్ట్ లో పనిచేయడానికి సింధు ప్రాంతం నుండి చాలా మంది ల్యారీ ప్రాంతానికి వలస వచ్చేవాళ్ళు. 1880 సంవత్సరంలో కరాచీలో హిందువులు మెజారిటీగా ఉండేవాళ్ళు. కానీ ల్యారీ ప్రాంతంలో మాత్రం ముస్లింలే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత 1947లో ఇండియా పాకిస్తాన్ నుండి విడిపోయాక మహజీర్, పంజాబీ, పఠాన్లు, బెంగాలీలు ఇలా అందరూ వచ్చి ల్యారీ ప్రాంతంలో ఎక్కువగా ఉండేవాళ్ళు. దీనివల్ల ఆ ప్రాంతం సైజ్ ఏమో చాలా చిన్నగానే ఉండేది. కానీ అందులో జనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. చివరికి ఈ ప్రాంతం మొత్తం ఒక స్లమ్ లాగా మారిపోయింది. 1960 సమయానికి ఈ ప్రాంతంలో చిన్న చిన్న గ్యాంగ్స్ ఫామ్ అయ్యాయి. మత్తుమందు, గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా 2 గ్యాంగుల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. మొదట అతను రెహమాన్ డెకాయిట్, రెండవ అతను అర్షద్ పప్పు. దురంధర్ మూవీలో ఈ రెహమాన్ డెకాయిట్ పాత్రను అక్షయ్ ఖన్నా ప్లే చేశారు. మొదట్లో వీళ్ళిద్దరూ కలిసి పనిచేసేవాళ్ళు. అర్షద్ పప్పు వాళ్ళ నాన్న హజీ లాలు, ఇతని దగ్గరే మొదట రెహమాన్ డెకాయిట్ పనిచేసేవాడు. వీళ్ళు చేసే పనులేంటి అంటే డబ్బులు వసూలు చేయటం, కిడ్నాపులు చేయటం, కావాలంటే గన్స్ సప్లై చేయటం, ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని చంపేయటం. ఇవే పనులు చేస్తూ ల్యారీ ప్రాంతాన్ని తమ అదుపులో పెట్టుకునేవాళ్ళు. వీళ్ళు చెప్పిన వాళ్లే ఎలక్షన్ లో గెలిచేవాళ్ళు. ఈ విధంగా అందరూ కలిసే ఉండేవాళ్ళు. అసలు వీళ్ళ మధ్య గొడవలు ఎలా వచ్చాయంటే 2001లో అర్షద్ పప్పు వాళ్ళ నాన్న హజీలుని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుండి వాళ్ళ గ్యాంగ్ అనేది రెండుగా విడిపోయి ఎవరి దందా వాళ్ళు సపరేట్ గా చేసుకుంటున్నారు. రెహమాన్ డెకాయిట్ కి ఒక కజిన్ బ్రదర్ ఉన్నాడు. అతని పేరు ఉజైర్ బలోచ్. ఒక రోజు డబ్బుల విషయంలో గొడవ వచ్చి ఉజైర్ బలోచ్ వాళ్ళ నాన్నని అర్షద్ పప్పు చంపేశాడు. ఆ రోజు నుండి వాళ్ళ నాన్న చావుకి రివెంజ్ తీర్చుకోవడానికి 2 గ్యాంగ్స్ మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. గొడవలంటే ఏదో సాదాసీదాగా కాలర్ పట్టుకునే ఒకరినొకరు కొట్టుకోవడం కాదు. గ్రానైట్లు, రాకెట్ లాంచర్లు, ఆటోమేటిక్ గన్స్ తో దాడులు చేసుకునేవాళ్ళు. వీళ్ల మధ్య జరిగిన గొడవల్లో 100 మంది అమాయకులు చనిపోయారు. ఇలా గొడవలు పడడం కాకుండా వాళ్ళకి రాజకీయ సపోర్ట్ ఉండాలి అని రెహమాన్ డెకాయిట్ 2008లో పీపుల్స్ సమాన్ కమిటీ PAC పార్టీని ఏర్పాటు చేశాడు. రెహమాన్ డెకాయిట్ కూడా తప్పుడు పనులే చేశాడు. ఇతను కూడా 100 మందికి పైగా హత్యలు చేశాడు. కానీ ఇతనిలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటి అంటే తప్పుడు పనులు చేస్తూ సంపాదించిన డబ్బుతో ల్యారీ ప్రాంతంలో స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించి ప్రజలకు చాలా మంచి పనులు చేసేవాడు. దానివల్ల ఇతనికి ప్రజల్లో మంచి పేరుంది. అంతేకాకుండా అక్కడ లోకల్ పార్టీ అయిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ PPP సపోర్ట్ కూడా రెహమాన్ డెకాయిట్ కి ఉంది. ఈ మొత్తం పవర్ తో 2006లో అర్షద్ పప్పుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాడు. అలానే అర్షద్ పప్పు అనుచరులందరినీ ల్యారీ ప్రాంతం నుండి తరిమేశాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు ల్యారీ ప్రాంతం మొత్తం రెహమాన్ డెకాయిట్ కంట్రోల్లో ఉండేది. ఎప్పటికైనా రాజకీయం, రౌడీజం రెండు ఒకటి కాదు. రెహమాన్ డెకాయిట్ చేసే పనులు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలో నాయకులకు అసలు ఏమాత్రం నచ్చేవి కాదు. తన వల్ల పాకిస్తాన్ లో శాంతి భద్రతలకు ఆటంకం వస్తుందని చౌదరి అస్లాం ఖాన్ అనే పోలీస్ ఆఫీసర్ తో రెహమాన్ డెకాయిట్ ని ఎన్కౌంటర్ చేయించారు. దురంధర్ మూవీలో కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే హీరో రెహమాన్ ని పోలీసులకు పట్టించాడు అనేలా చూపించారు. కానీ రియల్ గా జరిగిందైతే ఇదే. పోలీసులే రెహమాన్ డెకాయిట్ ని పట్టుకుని పాయింట్ బ్లాక్ లో ఎన్కౌంటర్ చేశారు. రెహమాన్ డెకాయిట్ చనిపోయిన తర్వాత అతని కజిన్ బ్రదర్ ఉజైర్ బలోచ్ వాళ్ళ గ్యాంగ్ కి నాయకుడయ్యాడు. అప్పటికి జైలుకి వెళ్లిన అర్షద్ పప్పు రిలీజ్ అయ్యాడు. 2013లో ఉజైర్ బలోచ్ అర్షద్ పప్పుని కిడ్నాప్ చేసి బట్టలోడదీసి తన కారుకి కట్టేసి ల్యారీ ప్రాంతం మొత్తం తిరుగుతూ చివరికి తన తల నరికేసి దాంతో అందరూ కలిసి ఫుట్బాల్ ఆడుకున్నారు. వాళ్ళ నాన్నని చంపినందుకు ఈ విధంగా రివెంజ్ తీర్చుకున్నాడు.
ల్యారీ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ వార్స్ మొత్తం కథ ఇదే. ఒక హత్యతో మొదలైన గొడవ రివెంజ్ తో ముగిసింది. అందుకే పార్ట్ 2 కి దురంధర్ ద రివెంజ్ అనే పేరు పెట్టారు. దురంధర్ మూవీలో ఈ ల్యారీ ప్రాంతాన్ని, అక్కడ జరిగే గ్యాంగ్ వార్స్ ని, రాజకీయాలను ఎందుకు అంత ఇంపార్టెంట్ గా చూపించారంటే పాకిస్తాన్ ఇండియా మీద ఎప్పుడు ఎలాంటి ఉగ్రదాడి చేసినా దాని వెనుక ఈ ల్యారీ ప్రాంతం హస్తం ఖచ్చితంగా ఉంటుంది. ఉగ్రవాదులు ఈ ల్యారీ ప్రాంతంలో ఉన్న స్లమ్స్ నుండే ఎక్కువగా వస్తారు. వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు కూడా ఇక్కడ నుండే తయారు చేస్తారు. 1999లో జరిగిన ఫ్లైట్ హైజాక్, 2001లో జరిగిన పార్లమెంట్ అటాక్, 2008లో జరిగిన ముంబై తాజ్ హోటల్ అటాక్, ఇలా పాకిస్తాన్ చేసిన ప్రతి దాడికి ల్యారీ ప్రాంతానికి సంబంధం ఉంది. దురంధర్ మూవీలో రణ్వీర్ సింగ్ పాత్ర మేజర్ మోహిత్ శర్మ లైఫ్ నుండి తీసుకున్నారు. ఒకసారి 2004లో మేజర్ మోహిత్ శర్మ ఒక డేరింగ్ అండర్ కవర్ మిషన్ చేశారు. పాకిస్తాన్ తీవ్రవాదులు కాశ్మీర్ లో ఏదో పెద్దగా చేయబోతున్నారనే ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ టీంకి వచ్చింది. దాని గురించి తెలుసుకోవడానికి మేజర్ మోహిత్ శర్మ ఒక తీవ్రవాదిలాగా మారిపోయాడు. బాగా జుట్టు పెంచేసి కాశ్మీర్ వాళ్ళు వేసుకునే బట్టలు వేసుకుని ఒక కాశ్మీరీ యువకుడిలా తయారయ్యాడు. తన పేరు కూడా మార్చుకుని ఇఫ్తికర్ భట్ అనే ఒక కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదుల గ్రూప్ లో చేరాడు. ఇండియన్ ఆర్మీ వాళ్ళు కాశ్మీర్ లో ఉన్న తన కుటుంబాన్ని చంపేశారు, అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నట్లు చెప్పి ఉగ్రవాదుల గ్రూప్ లో కలిసిపోయాడు. చాలా రోజుల పాటు ఉగ్రవాదులతో పాటు ఉంటూ తింటూ వాళ్లతోనే తిరుగుతూ ఉండిపోయాడు. వాళ్ళు కూడా ఇతన్ని బాగా నమ్మారు. అలా ఒకరోజు ఆ ఉగ్రవాద గ్రూప్ నాయకులిద్దరూ వాళ్ళు ఇండియా మీద ఎలా దాడి చేయబోతున్నారో తమ ప్లాన్ ని మేజర్ మోహిత్ శర్మతో చెప్పారు. మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మేజర్ మోహిత్ శర్మ తను మొదలుపెట్టిన మిషన్ ని ఎండ్ చేయాల్సిన సమయం వచ్చిందని తన గన్ తీసి వాళ్ళిద్దరిని చంపేసి అక్కడ నుండి ఇండియన్ బేస్ కి వచ్చేశాడు. ఈ విధంగా మేజర్ మోహిత్ శర్మ ఒక గూఢచారిలాగా ఉగ్రవాదుల మధ్యకు వెళ్లి వాళ్లలో ఒకడిలా కలిసిపోయి వాళ్ళ ప్లాన్స్ ని వాళ్లకే తిప్పికొట్టారు. ఈ విధంగా ఉగ్రవాదులు ఇండియా మీద దాడి చేసేదాకా వెయిట్ చేయకుండా ముందుగానే వాళ్ళ ప్లాన్లు కనిపెట్టి వాళ్ళని అంతం చేస్తుంది. మొదట్లో చెప్పిన ల్యారీ ప్రాంతంలో జరుగుతున్న రౌడీయిజం, రాజకీయాలు, ఆ ప్రాంతం నుండి ఇండియా మీద జరుగుతున్న దాడులు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఆ ల్యారీ ప్రాంతానికి మేజర్ మోహిత్ శర్మ లాంటి ఒక ఇండియన్ స్పై గూఢచారిగా వెళ్తే ఎలా ఉంటుంది అనేదే దురంధర్ మూవీ. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దురంధర్ మూవీ. ఇప్పటి వరకు సినిమా గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రియల్ లైఫ్ లో అసలైన దురంధర్ ఇండియన్ జేమ్స్ బాండ్ అయిన అజిత్ దోవల్ గారు గురించి తెలుసుకుందాం. అజిత్ దోవల్ గారు పాకిస్తాన్ లో సుమారు ఒక 7 సంవత్సరాల పాటు గూఢచారిలాగా ఉన్నారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే 1974 సమయంలో పాకిస్తాన్ రహస్యంగా అణు ఆయుధాలు తయారు చేస్తుందనే న్యూస్ బయటకు వచ్చింది. ఇది నిజమో కాదో ఎవరికి తెలియదు. సరైన ఆధారాలు లేకుండా ఈ విషయం గురించి మాట్లాడితే అది ఇండియాకి మంచిది కాదు అని, అసలు పాకిస్తాన్ అణు ఆయుధాలు తయారు చేస్తుందా లేదా, పాకిస్తాన్ లోపల ఏం జరుగుతుంది అనే విషయం విత్ ప్రూఫ్స్ తో సహా తెలుసుకోవడానికి అజిత్ దోవల్ గారిని పాకిస్తాన్ కి పంపారు. అజిత్ దోవల్ గారు ఒక చిరిగిన శాల్వా కప్పుకొని బాడీ మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయి ఒక బిచ్చగాడి లాగా పాకిస్తాన్ లోకి వెళ్ళాడు. అలా బిచ్చగాడి లాగా పాకిస్తాన్ వీధులు మొత్తం తిరుగుతూ సైంటిస్టులు ఏం చేస్తున్నారు, వాళ్ళ సెక్యూరిటీ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలు గమనిస్తూ ఉండేవారు. అలా ఒక రోజు సైంటిస్టులు కొంతమంది హెయిర్ కట్ చేయించుకోవడానికి సెలూన్ కి వెళ్లారు. అక్కడ వాళ్ళ హెయిర్ కట్ అయిపోయాక అజిత్ దోవల్ గారు అక్కడికి వెళ్లి ఆ సైంటిస్టుల హెయిర్ శాంపిల్స్ ని కలెక్ట్ చేసి రహస్యంగా ఇండియాకి పంపించారు. అలా ఆ సైంటిస్టుల జుట్టుని ల్యాబ్ లో టెస్ట్ చేయగా అందులో యురేనియం ట్రేస్లు, రేడియేషన్ వంటి విషయాలు బయటపడ్డాయి. ఆ విధంగా అజిత్ దోవల్ గారు పాకిస్తాన్ చేస్తున్న అణు ఆయుధాల తయారీని విత్ ప్రూఫ్స్ తో ప్రపంచానికి తెలిసేలా చేశారు. దీనివల్ల పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్ సామర్థ్యం సుమారు 15 సంవత్సరాలు ఆలస్యమైంది. అజిత్ దోవల్ గారు చేసిన ఈ ఆపరేషన్ వల్ల పాకిస్తాన్ ఒక 15 సంవత్సరాలు వెనకబడింది. ఈ విధంగా ఇండియా పాకిస్తాన్ ఏదో ఒకటి చేసేదాకా వెయిట్ చేయకుండా ముందుగానే పాకిస్తాన్ ఏం చేయబోతుంది అనే ప్లాన్లను కనిపెట్టి వాటిని నాశనం చేస్తుంది. ఇది నిజానికి చాలా రిస్క్ తో కూడుకున్న పని, అలానే చాలా కష్టమైన పని. దేశం అంటే ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఇలాంటి సాహసాలు అందరూ చేయలేరు. ఒకవేళ ఆ 7 సంవత్సరాల కాలంలో అజిత్ దోవల్ గారు ఇలా ఇండియా నుండి వచ్చారు అని తెలిస్తే అతన్ని చిత్రహింసలు పెట్టి చంపేసేవాళ్ళు. అన్ని రోజులు మనవి కాదు, ఏదో ఒక్క రోజైనా ఆయన అలర్ట్ గా లేకపోయి ఉంటే పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయేవాడు. ఒక దేశం కాని దేశంలోకి, అది కూడా మన శత్రు దేశంలోకి వెళ్లి వాళ్ళ రహస్యాలు తెలుసుకుని వాటిని ఇండియాకి తెలియజేయాలి అంటే అది మామూలు విషయం కాదు. అలాంటి ఎంతో మంది గొప్ప గొప్ప వీరులు మన దేశం కోసం కష్టాలు పడుతూ ఆఖరికి వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడట్లేదు. వాళ్ళందరి ధైర్యం, త్యాగాల వల్లే ఈ రోజు ఇండియా ఎంతో పవర్ఫుల్ గా తయారైంది. అలాంటి వీరులు అందరి కోసం ఒక్కసారి జై హింద్ అని కామెంట్ చేయండి. దురంధర్ మూవీ మీరు చూసారా? చూస్తే ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా కష్టపడి చేశాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు విద్య.